హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బెల్లంకొండ సురేష్ అంటే ఈ పేరుకి పరిచయం అక్కర్లేదన్నమాట. ఎందుకంటే దాదాపుగా 25 ఏళ్ల ప్రస్థానం, దాంట్లో ఎన్నో హిట్ సినిమాలు, ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అనమాట. ఈ మధ్య కాలంగా కొంతకాలంగా సినిమాలు గ్యాప్ ఇచ్చి ఆయన మళ్ళీ సినిమాలతో మనల్ని పలకరించబోతున్నారు. సో 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతగా ఆయన మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ రంగ విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సురేష్ గారు. చెప్పండి. సార్, 25 ఏళ్ల ప్రస్థానం అంటే మాట్లాడడానికి ఒక గంట అరగంట సరిపోదు. కాకపోతే ఏంటంటే 25 ఏళ్ల ప్రస్థానం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, అంతకుముందు మళ్ళీ 12 ఏళ్ళు మేనేజర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కెమెరా అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ప్రొడ్యూసర్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయింది 25 ఇయర్స్. సో 25 ఇయర్స్ మన కౌంట్కి వస్తుంది. మిగతా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది 12 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనుకోవచ్చు. 37-38 ఇయర్స్. అంటే మోహన్ బాబు గారు అన్నారు మొన్న 40 ఇయర్స్ అన్నారు. 40 ఇయర్స్ 50 ఇయర్స్ అని చెప్పి 50 ఇయర్స్. సో అంటే మీకు ఆయనకున్న పరిచయం వేరు కదా సార్. నాకు ఆయనకున్న పరిచయం వేరు. బట్ అయితే నాకున్న డౌట్ ఏంటంటే, మీరు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు, ఒక నిర్మాతగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరి మీకు అంటూ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి ఎప్పుడు సినిమా తీసే అవకాశం రాలేదా? ఎందుకని అది జరగలేదు సార్? అవకాశం రాలేదు. మంచి అంటే కథ కావాలి. కథ ఉన్నప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. సో మనం కూడా నా సైడ్ ఆలోచించలేదు ఎప్పుడు. గురువు గారు గురు భక్తి అనే ఆ టైప్లోనే ఉండిపోయాం. కానీ గురువు గారు గురు భక్తి అన్నప్పుడు బేసిక్గా చెయ్యాలి అనే ఉంటుంది కదా సార్. యాక్చువల్గా మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళతో ఎక్కువ కలిసి పని చేయాలి, లేకపోతే ఆయనకి ఒక సూపర్ హిట్ అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఎందుకంటే అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సక్సెస్సే కదా. అంటే అవకాశం రాలేదు ఆ సినిమా కథలకి. మనకి ఆయన చేసే క్యారెక్టర్ ఎప్పుడు ఆయన హీరోగా చేసేది కానీ, ఆయన క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. సరే, అయితే ఇప్పుడు ఆది అనేది ఇప్పుడు బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని ఇదని. ఇప్పుడు నిజంగా అప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఉంటే కనుక దాని స్థాయి వేరు, స్థానం వేరుగా ఉండేది కదా. సో మరి ఆది అనే దానికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు వినాయక్ గారు లవ్ స్టోరీసే రాసుకుని, లవ్ స్టోరీసే పట్టుకుని తిరిగేవాళ్ళు అని చెప్పి నాకు తెలుసు బేసిక్గా. మరి ఆయన ఆ రేంజ్లో తీయడం కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అవి ఇప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ ఎలా తీశారు అనేది ఇప్పటికీ అర్థం కాదు స్టిల్. సో ఎలా జరిగింది సార్ ఆది అనే ప్రస్థానం? మరి ఆది అనేది యాక్చువల్గా ఒక సినిమాకి యాక్చువల్గా కో డైరెక్టర్గా వచ్చాడు. కొత్త అతను నేను డైరెక్ట్ చేస్తాను సార్ కథ చెప్పాడు. కథ బాగుంది, మరి నీకు డైరెక్షన్ రాదు కదా, ఎవరు నిన్ను లీడ్ చేస్తారంటే, లేదంటే నాకు అతను తెలిసిన అతను ఉన్నాడు, అతను మంచి వర్కరు, అతనికి అంత వర్క్ వచ్చు, నేను అతను పెట్టి చేసుకుంటాను, ఎవరు అతన్ని ఫలానా అంటే తీసుకుంటాం. మనం తీసుకొని వస్తే వినయ్, మేము వినయ్ అని పిలుస్తాం వినాయక్ని. అంతకుముందు నాకు బాగా క్లోజ్. నేను యాక్చువల్గా సాగర్తో అమ్మదొంగ తర్వాత సాగర్ డైరెక్షన్లో సినిమా చేయాలి. అవును సార్, అవును. నేను సాగర్ గారికి అడ్వాన్స్ ఇవ్వటం, ఆయనతో తిరుగుతూ ఉంటే అక్కడంతా బాగా క్లోజ్ అయ్యేవాళ్ళు. వినయ్, సీను వైట్ల, రవికుమార్ చౌదరి, అందులో ఎక్కువ క్లోజ్ వినయ్ ఉండేవాడు. వినయ్ చెప్పేవాళ్ళు, వినయ్ నేను ప్రొడ్యూసర్ అయితే నేను డైరెక్ట్ చేస్తాను, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను తప్పకుండా అని చెప్పేవాడిని. అలా వచ్చినప్పుడు నేను ట్రయల్స్లో ఉన్నానండి, మీరని చెప్పి వచ్చాను, నాకు సినిమాలు కో డైరెక్ట్గా చేయటం ఇష్టం లేదు, నేను ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను, నాకు సినిమా ఒకటి ఓకే అయిపోయిందని. ఇది నీకు అడ్వాన్స్ అనుకో, ఇది సినిమాకి పని చేస్తున్నది కాదు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాను. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఆ సినిమా జరగలేదు, కొన్ని కారణాల వల్ల సినిమా జరగలేదు. తర్వాత చెప్పాలని స్టార్ట్ అయితే, వినయ్ కొంచెం వర్క్ చేసి పెట్టు ఈ సినిమా వరకు, నెక్స్ట్ సినిమా మనం చేద్దాం అన్నాం. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక కథ చెప్పాడు, బాగుంటుంది అది. ఇప్పుడు తీసినా కూడా లేటెస్ట్ గా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇప్పటికి లేటెస్ట్, అప్పుడు లేటెస్ట్ కాదు, ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు ట్రెండ్ అది. ఓకే ఓకే, మంచి ట్రెండ్ లవ్ స్టోరీ చెప్పాడు. టెక్నికల్ గా కూడా చాలా బాగుంటుంది. ఆ కథ విన్నాక అనౌన్స్మెంట్ చేశారు. నేను ఆ రోజు అనౌన్స్మెంట్ రోజు మయూర్ ఆఫీస్కి వెళ్ళా, బేగంపేట, చెప్పాలని శాటిలైట్ అమ్మడానికి. ఓకే, బాపిరెడ్డి గారు ఉండి ఒక 10 నిమిషాలు కూర్చోండి, వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తే నేను బయట కూర్చొని ఉన్నా. అప్పుడు కలెక్షన్ చూస్తుంటే నిన్ను చూడాలని జూనియర్ ఎన్టీఆర్ది కలెక్షన్ చూస్తే, ఇదేంటి మనం అప్పుడు 45 lakhsకి సిడిడి రమ్యా, ఇది 88 lakhs చేసింది. ఇదేమో మనం తీస్తుందేమో కాస్టింగ్ కానీ అన్ని రకాలుగా పెద్ద సినిమా, అదేమో మరి కొత్త హీరోతో ఎంత వచ్చింది, సో మనం ఆలోచిద్దామని చెప్పేసి బాబుల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ శాటిలైట్ అమ్మేసి శాటిలైట్ డిజిటల్ నేను వెనక్కి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో మా బుజ్జి నేను వినయ్ని పిలిచి, వినయ్ మనం చేసేది కరెక్ట్ కాదు, కొత్తలతోటి ఇవన్నీ రిస్క్ మనకు వద్దు, మీరు ఎన్టీఆర్ని వెళ్ళి కథ చెప్పండి, ఇదే లవ్ స్టోరీ చెప్పండి, నచ్చితే మనం చేద్దామని చెప్పాను.
చెప్పినాక లేదు మొన్న మేము యాక్చువల్లీ స్విట్జర్లాండ్ ఈ సాంగ్స్కి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు చెప్పాలని సాంగ్ అప్పుడు అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్లో క్యారమన్లో కలిశారు. ఓకే. మా బుజ్జను వినయ్ కలిశారు. ఓకే. అక్కడ కలిసామండి, మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళొచ్చారు. వెళ్ళి చెప్తే ఎన్టీఆర్ వచ్చాడు. వచ్చి ఆఫీస్కి వచ్చి మీరు బాబాయ్ తోటి సినిమా చేస్తున్నారు కదా, ఇంకా మనం స్టార్ట్ చేస్తున్నారా మీరు చేస్తారని నేను హ్యాపీ, కానీ సోలో హీరోగా యాక్షన్ సినిమా తీయండి, లవ్ స్టోరీ ఇద్దరు హీరోలు అంటే ఇప్పుడే నేను స్టార్టింగ్ కదా అన్నాడు. సరే అని చెప్పాను. అప్పుడు ఏ సినిమా స్టార్ట్ చేశారు సార్ బాలకృష్ణ గారికి మీరు? అప్పుడు స్టార్ట్ అవ్వాలి చెన్నకేశ్వర రెడ్డి, ఇంకా స్టార్ట్ అవ్వాలి. చెన్నకేశ్వర రెడ్డి కాదు, సముద్ర డైరెక్షన్లో బాలకృష్ణ గారిది స్టార్ట్ అవ్వాలి. ఒకటి అనుకున్నాం. పూజ కూడా జరిగింది. జరగలేదు అనుకోని కారణాల వల్ల, కథ సెట్ అవ్వక సినిమా జరగలేదు. ఓకే. సో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉంది, డైరెక్టర్ కానీ అది కానీ బాలయ్య బాబు తోటి ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది అన్నాడు. వినయ్ని పిలిచి సరే అని చెప్పాను. తారక్ వెళ్ళిపోయాడు. వచ్చాడు వినయ్, అతను సోలో హీరోగా కథ అడుగుతున్నాడు, సో చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. అతను చెప్పింది కరెక్టే కదా, సోలో హీరోగా యాక్షన్ సినిమా అంటే సరే సార్ నేను తయారు చేసుకొని వస్తానని విత్ ఇన్ ఫోర్త్ డే 5th డే ఇంటికి వచ్చాడు. నేను పొద్దున్నే మీకు కథ చెప్తానండి అంటే 6:30కి రా కూర్చుందామని చెప్పేసి నవనిర్మాణంలో మా ఇల్లు ఉండేది, పైన టాప్కి వెళ్ళి కూర్చున్నాం. ఇద్దరం కూర్చున్నాక కథ స్టార్ట్ చేశాడు. మార్నింగ్ 6:30 కాఫీ తాగి స్టార్ట్ చేసాం. 9:30కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం టోటల్ ఫుల్ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. తారక్ వెళ్ళి చెప్పేసేయండి అంటే చెప్పారు, ఓకే అన్నారు. అక్కడ నుంచి పర్చూర్ బ్రదర్స్ ఇక అంతా జరిగిపోయింది. 3వ సినిమాకు పూజ చేసాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాకముందు మేము పూజ చేసాం. 4వ సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన రోజు ఎక్కడ ఒక బ్యానర్ కానీ ఏమి ఫ్యాన్స్ అడావుడి కానీ ఏం లేదు. నార్మల్ పబ్లిక్ తోటి సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చింది. 2వ రోజు నుంచి ఫ్యాన్స్ బ్యానర్లు కడతాం కానీ ఇంకా మళ్ళీ థియేటర్లు అంతా దదరిల్లిపోయింది. అప్పట్లో 100 days వితౌట్ డెఫిషిట్ వచ్చిన ఏకైక సినిమా. 100 days లో ఎక్కడ డెఫిషిట్ లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే సినిమా మేకింగ్ ప్రాసెస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను షూటింగ్ సమరసింహారెడ్డి రేంజ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. గ్యారంటీగా మనం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. సాంగ్స్ బాగా వచ్చినాయి, స్క్రిప్ట్ బాగుంది. చూస్తే ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. సో గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేసా. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 కానీ ఇవన్నీ కానీ 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల లోపల తీసిన సినిమాలు. మంది వచ్చేసరికి 12 కోట్లు అయింది బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా. సో మేము ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రిలీజ్ అయింది. మార్చి 28న బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే ఒక కొత్త హీరోని అప్పటికి ఎన్టీఆర్ అంటే పెద్దగా 3 కోట్లు 4 కోట్ల మీరే చెప్పారు. ఏ నమ్మకంతో పెట్టేశారు సార్ 12 కోట్లు అంటే? అది మాకు మనం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. రెవెన్యూ చేసింది అది. సో ఎప్పుడు రెవెన్యూ చేసిన దాన్ని బట్టి మనం మార్కెట్ చేసుకుంటే మన సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడైనా సరే మార్కెట్ హీరోని యాక్సెప్ట్ చేశారా లేదా పబ్లిక్, అది చేస్తే మిగతాయన్నీ మనం ఏం చేసినా కూడా డబ్బులు వచ్చేస్తాయి. మంచి సినిమా తీయాలి, అది ఆ కథ అన్ని కుదిరినాయి కాబట్టి ఆ టైంలో చేసాం. అంటే ఇప్పుడు మీరు వివి వినాయక్ అనే వ్యక్తి అంటే మీకు తెలుసు కానీ బట్ అంటే అతను వర్కింగ్ స్టైల్ ఇదంతా మీకు ముందు నుంచి మనకు దిగేవారు తెలియదు. లేదు నేను దగ్గర నుండి షూటింగ్ అప్పుడు చూసేవాడిని కదా. రామసక్కనోడు ఆల్మోస్ట్ వినయ్ సాగర్ లేని సీన్లు చాలా సీన్లు డైరెక్ట్ చేశారు. రామసక్కనోడు సినిమా, ఓకే, సుమను శ్రీహరి. అందుకని మరి అంటే ఇప్పుడు మీ ఇంత పెద్ద సినిమా తీస్తున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో తీస్తున్నారని చెప్పి ఎన్టీఆర్ కమెంటేర్ అన్నారు. సో మరి అంత పెద్ద సినిమా జరుగుతున్నప్పుడు మరి ఎలా ఉండేది, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, మీతో ఎలా ఉండేది ఆన్ లొకేషన్లో? ఎవరు? ఎన్టీఆర్. అప్పుడు చిన్నపిల్లడే కదా, 21-22 years. అతని బిహేవియర్ అయింది సరదాగా జోయల్గా ఉండేవాడు. మా పిల్లలు కూడా ఉండేవారు. మా పిల్లలు కూడా అంటే ఇక్కడ లేరు, ఫారెన్ వెళ్ళినప్పుడు అందరు ఒక సీనియర్ చేయించాలని అనుకున్నా అన్నారు కదా. సీన్ లో కాదు, చిన్నప్పుడు ఆ బాంబులు పెద్ద ఆల్రెడీ వినయ్ను మా బుజ్జి తీసుకెళ్లి షూటింగ్ కూడా చేశారు. షూటింగ్ అంటే ట్రయల్ షూట్ చేసి ఆ బాంబులు వేయటం అవన్నీ నేర్పించారు. తోడగొట్ట చిన్న అవన్నీ నేర్పించారు.
సరే నాకు అప్పుడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళని బాగా చదివేయాలని ఇంట్రెస్ట్. ఓకే. సినిమా ఫీల్డ్ యాక్ట్ చేపిద్దాం అనే ఐడియా ఎప్పుడు లేదు 1% కూడా లేదు. ఎంతసేపు వీళ్ళు బాగా చదవాలి, చదివించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం సినిమాల్లోకి తీసుకెళ్తే మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేసి మళ్ళీ డిస్టర్బ్ అవుతారని చెప్పి వద్దులే వినయ్, మీరు వేరే వాళ్ళు పెట్టుకోండి, మనోడు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆపేశారు. ఓకే. ఆపేసినాక వేరే వాళ్ళు పెట్టి చేశారు. సో అంటే ఎలా ఉండేది అంటున్నాను సార్ మీతో బిహేవియర్, అంటే అంకుల్ అని పిలిచేవాళ్ళు, అది ఎలా ఉండేది మీతో అంటున్నాను ఆయన? అంటే ఇప్పుడంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు ఎన్టీఆర్ బాగా క్లోజ్గా ఉండేవాడు. బాబాయ్తో సినిమా తీస్తున్నారు కాబట్టి మంచి రెస్పెక్ట్గా ఉండేవాడు. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ కదా, బాగుండేవాడు. ఎంజాయ్ షూటింగ్ దగ్గర ఫుల్ ఎంజాయ్, ఎనర్జీగా, ఎంటర్టైనర్గా చాలా బాగుండేవాడు. అప్పుడు ఈ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అప్పటి నుంచి ఉందా? సింగిల్ గ్యారంటీ ఫస్ట్ నుంచి అతనిలో ఆ యాక్టింగ్ అనేది అద్భుతంగా చేసేవాడు. దాని గురించి ఎక్కడ ఏం కామెంట్ చేయడానికి. ఎంత కలెక్ట్ చేసింది సార్ సినిమా? 12 కోట్లు పెట్టి తీస్తే మీరు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో 30 కోట్ల దగ్గర చేసి 30 కోట్లు చేసి మరి నెక్స్ట్ ఇంకా శాటిలైట్కి అమ్ముతా ఉన్నా కూడా అదే డిమాండ్ ఉంటుంది అప్పుడు కూడా? లేదు, అప్పుడు మనకు తెలియదు కదా అది పర్ఫెక్చువల్ పీరియడ్ అని చెప్పేసి అప్పుడు ఇచ్చేయటం. ఓకే. దాంతో ఇక అదే మనకి సెకండ్ టైం అమ్ముకునే ఛాన్స్ లేదు. అయితే యాక్చువల్గా ఇంతకుముందు బాలకృష్ణ గారితో సినిమా అయిపోయిందని చెప్పారు, తర్వాత 2 సినిమాలు సూపర్ హిట్లు కొట్టారు, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారు, 3వది కూడా బి గోపాల్ గారి డైరెక్షన్లో. మళ్ళీ అదెందుకు అయిపోయింది సార్? అంటే ఏంటి అసలు? స్క్రిప్ట్ దగ్గరే మేము ఒక స్క్రిప్ట్ అనుకున్నాం, అది లైన్గా చాలా బాగుంది, పూర్తిగా రెడీ అయ్యేసరికి ఎక్కడ ప్యాచప్ అవ్వట్లేదు. సో బాగాలేని కథ తీసి ఫ్లాప్ చేసుకోవడం దేనికని సింపుల్గానే విత్డ్రా అయ్యాం. ఓకే. అంటే మరి కథ విన్నప్పుడు అంటే లైన్ చాలా బాగున్నప్పుడు దాన్ని ఇప్పుడు కథ 40 నిమిషాలు వింటాం, దాన్ని 2 గంటలకు వచ్చేసరికి 2.5 గంటలు బాగాలేదనుకో, అక్కడ ఒక సీన్ బాగుండి కథ బాగుండలేకపోతే సినిమా చూడరు. అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీనరసింహ తర్వాత అందులో బి గోపాల్ అనగానే మీదైతే హ్యాట్రిక్ కాంబినేషన్, వాళ్ళదైతే డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనం రీచ్ అవ్వలేని కథ తీసి ఫెయిల్ అవ్వడం కంటే ఆగిపోవడం బెటర్ అని చెప్పేసి. అది చాలా కాలం అయింది కదా స్టార్ట్ అయ్యి, అంటే మళ్ళీ ఇంతకాలంలో మీకు ఎప్పుడు దొరకలేదు అంటే బోయపాటి వీళ్ళందరూ కూడా మీకు తెలుసు కదా, మరి ఇంతకాలం ఈ జర్నీలో ఎక్కడా కూడా మీకు మంచి కథ దొరకలేదా బాలయ్య గారితో చేయడానికి? ఇక కుదరలేదు. ఇంకా ఆ టైం నుంచి తర్వాత మా అబ్బాయి హీరో అవటం, ఇక మా అబ్బాయి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, మా అబ్బాయి సినిమాలే చేయాలి. సో ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలే. నేను 9 years వీళ్ళని ఫస్ట్ ప్రమోట్ చేసుకోవాలి, వీళ్ళు పెద్ద హీరోలు అయితే తర్వాత నేను ఏదైనా ఆలోచించవచ్చు. అందుకని చెప్పి కాన్సన్ట్రేషన్ మొత్తం వీళ్ళ మీదే ఉండేది, ఫోకస్ అంతా. అందుకని నేను వేరే కథలు వింటాం కానీ ఎంతసేపు మనకి ఈ కథలు నచ్చిన ఈ కథల మీదే కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళ కథలే విన్నాను. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన మీకు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు చేస్తున్నా కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేయడం కానీ అవన్నీ కూడా మీకు ఈజీయే కదా ఒకప్పుడు. అంటే ఇప్పుడు పెద్ద అబ్బాయితో చేశారు ఫస్ట్ సినిమా అల్లుడు సీను, పెట్టిన దానికి రిటర్న్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళతో చేస్తున్నప్పుడు కూడా మీరు చేసుకున్న డిస్టర్బెన్స్ ఏముంటుంది సార్? అంటే ఇప్పుడు కథ అంటే ఒకటే కదా మీరు చేసేది. అంటే ఒకటి ఉంటుంది, ఇప్పుడు బయట ప్రొడ్యూసర్స్ పెద్ద ఆయనతో సినిమాలు చేశారు, చిన్న ఆయనతో చేశారు. అదే మనం ప్రొడక్షన్లో ఉన్నాం అనుకో, ఎంతసేపు మనమే చేయాలి. మార్కెటింగ్ తెలియదుగా, మార్కెట్ ఎంత అవుతుంది, హీరో రెమ్యునేషన్ ఏంటి, లోపలే జరిగిపోతాయి అంతా. కాకుండా బయట సినిమాలు చేయాలి. నేను ప్రొడక్షన్ ఆపాలని ఆపాను. నేను 2015లో గంగా బ్లాక్ బస్టర్ ఇట్టు తర్వాతే ఆపాను. అంటే కాకపోతే అదే సార్ నేను అనేది, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు అంటే లోపల ఉండిపోతే తెలియదు కదా అంటారు. ఇప్పుడు మీరు 9 సంవత్సరాల తర్వాత చేసినప్పుడు మీ అబ్బాయిలతోనే చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు యాక్చువల్గా. సో అంటే ఒక మార్కెట్ అనేది మీరు ఉంటే కనుక ఇంకా క్రియేట్ చేస్తే ఇంకెక్కువ అవుతుంది కదా అది మార్కెట్. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చేయొచ్చుగా, పిల్లలతోటి మనం చేస్తే ఇంకెక్కువ క్రియేట్ చేయొచ్చు. సో 9 ఏళ్ళు ఆపడానికి కారణం అది ఒక్కటేనా, ఇంకేమన్నా ఉన్నాయండి? ఇంకా వేరే కారణాలు ఏమి లేవు. అయితే అప్పుడప్పుడు అంటే కొన్ని వివాదాల్లో మీ పేరు రూమర్స్ కింద వచ్చింది కానీ ఎక్కడా కూడా మీ పేరు ఫుల్ ప్లేజ్డ్గా ఎక్కడ ఇది జరిగిందని రాసేది లేదు. కొన్ని రూమర్స్ కూడా వస్తుండేవి, సెటిల్మెంట్లు అని అలా రకరకాలుగా వస్తుండే కదా. మీరు అది చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఖచ్చితంగా అవన్నీ పిచ్చి, ఏది ఒక్కటన్నా ప్రూవ్ చేసుకొని చేసినవి లేవు. ఇంకా బెల్లంకొండ అనగానే ఏదన్నా అన్నా నిజమే అని నమ్మే రోజులు అవి. అవును అయ్యి ఉండొచ్చు అనే ఒక నమ్మకంతో ఉన్నారు.
దాన్ని బట్టి కొంతమంది కొన్ని చోట్ల క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఎక్కడ ఎవరిది వల్ల కాలేదు, ఏమీ చేయలేరు. ఎందుకని అంటారు? ఇండస్ట్రీలో ఇంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇంతమంది ఉండగా మీ మీద ఎందుకు వచ్చాయి అంటారు? ఆ కైండ్ చాలా మంది మీద వచ్చినాయి. ఎక్స్పోజ్ తక్కువ, ఎక్స్పోజ్ ఉన్న వాళ్ళ మీదకి వెళ్తాయి. చాలా మందికి జరిగినాయి. చాలా మంది ఈ మధ్య కూడా జరిగింది, కానీ అవి ఎక్స్పోజ్ అవ్వదు. మన వాళ్ళని కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాం. మరి అది అంటే మీకున్న అదృష్టం అని భావించాలి. అంటే మీరు మంచి చెడు రెండు బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి అది అదృష్టం. తప్పులో అదృష్టంలోనే ఫీల్ అవుతుంది. జనరల్ గా హీరోలకు మాత్రమే గ్లామర్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ప్రెజెన్స్ ఉంటుంది. మీకు నిర్మాతల్లో మీకు ఒక మనకి స్పెషల్ ఉందని చెప్పి స్టేజ్ ఫీల్ అయ్యాను. ఏం తప్పలేదు. కానీ ఓకే, ఒక 3.5 years బ్యాక్ 2 years బ్యాక్ కూడా ఒకటేదో అలిగేషన్ కూడా వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి 4 years బ్యాక్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏదో పెట్టి క్లియర్ చేసుకున్నట్టున్నారు. చేసుకున్నా ఎక్కడ వాళ్ళు మళ్ళీ తర్వాత అడ్రస్ లేరుగా. ఇప్పుడు ఏదన్నా తప్పు చేస్తే ఏదైనా మళ్ళీ శిక్షించాలి, కేసు పెట్టాలి, ఇవన్నీ నిలబడాలి కదా. ఏమీ లేదు. అయితే మరి ఇన్ని సినిమాలు తీసిన మీకు అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఇండస్ట్రీలో సంబంధాలంటే అంటే ఓన్లీ డబ్బు సంబంధాలేనా, లేకపోతే అంటే మనల్ని పరిచయం చేశారని ఒక విశ్వాసం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? లేదా ఓన్లీ డబ్బు సంబంధాలతోనే నడుస్తూ ఉంటుంది ఇండస్ట్రీ? విశ్వాసం ఉన్నోళ్ళు వినాయక్ ఉన్నాడు. ఇప్పుడు మా పిల్లలంతా అతను అంతే. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు, మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చూడాలి. అలాగే నేను పరిచయం చేసిన వాళ్ళు అందరూ బాగానే ప్రేమతోటే ఉంటారు. ఎవరితోటి మనకు గొడవలు లేవు. గొడవలు డిస్కషన్ ఏదైనా ఉంటే సినిమాల గురించి, సబ్జెక్ట్ గురించి తప్పితే పర్సనల్గా ఎవరితోటి గొడవ లేదు. ముందుగానే మనకు తెలిసి కూడా మనం చెప్పింది వినకపోతే అవతలతోటి గొడవ తప్పితే ప్రత్యేకించి ఏమీ లేదు. అయితే యాక్చువల్లీ మీకు పూరి జగన్నాథ్ అన్న కూడా ఒక స్పెషల్ ఇది ఉంది కదా సార్? గ్యారంటీ. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఐదర్ వివి వినాయక్ గారు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ చూసుకుంటే వాళ్ళు మీరు అన్నట్టు క్రాఫ్ట్స్మెన్ కింద వాళ్ళు ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు తీసే విధానం కానీ, సినిమాను మౌల్డ్ చేసే విధానం కానీ. బట్ కథలది విషయంలోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నారంటే రెడీ టు గివ్ అడ్వాన్స్ టు పూరి జగన్నాథ్ అని, లేకపోతే నెక్స్ట్ వినాయక్తో సినిమా చేయడానికి రెడీగా అని అంటున్నారు కదా. సో మరి అంటే మళ్ళీ ఎలా మౌల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు? అంటే వేరే వాళ్ళకి మనం ఏం మౌల్డ్ చేయలేక వాళ్ళు మౌల్డ్గానే ఉంటారు. మళ్ళీ స్మార్ట్ శంకర్ హిట్ అయింది, ఇది ఫ్లాప్ అయింది. ఒక సినిమా ఫ్లాప్ అయినందువల్ల వెనక్కి పోయే పరిస్థితి ఏం లేదు. ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు లైగర్ కానీ, ఇప్పుడు డబుల్ స్మార్ట్ కానీ, అంటే మినిమం అంటే ఒక దెబ్బ తగిలితే ఒకప్పుడు ఏంటంటే సార్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో మీరు సాంబయ్య లాంటి సినిమా తీస్తే ఒక 10 లక్షల డెఫిసిట్, 5 లక్షల డెఫిసిట్ ఇంతే ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, కొడితే కుంభస్థలం అంటున్నారు, లేదంటే ఇంకా డైరెక్ట్గా మూలపడిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. అలా మారిపోయింది సినిమా ఇండస్ట్రీ. షేరింగ్ చేసుకున్నాం అనుకోండి, హీరో డైరెక్టర్ అందరు షేరింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ఇద్దరితో ఆ ఇబ్బంది ఉండదు. షేరింగ్ చేసుకుంటారు, కష్ట నష్టాలు అన్నిట్లో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరితో ఎప్పుడు 100% ప్రాబ్లం రాదు. బాల్లో గాలి ఉండాలండి, గాలి లేని బాల్ ఎంత వదినా రాదు. కొంచెం గాలి ఉండేది, కొంచెం లేస్తే ఎంత పైకైనా లేపచ్చు, దాన్ని ఎంత పైకైనా లేస్తుంది. అలాగా వాళ్ళు స్టామినా ఉన్న డైరెక్టర్. అదే సార్, ఏంటంటే ఒక స్టామినా ఉన్న డైరెక్టర్ వేరు, కాకపోతే ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు అప్గ్రేడ్ అవుతూ తీయడం అనేది ఒకటి వేరు కదా సార్. ఒప్పుకుంటారు దీనికి మీరు? ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఒప్పుకుంటా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అదే కదా. డబుల్ స్మార్ట్ చూస్తే మీరు అన్నట్టు స్మార్ట్ శంకర్ అనేది కొత్త పాయింట్, డబుల్ స్మార్ట్ చూస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడంలోనే ఫెయిల్ అయింది సినిమా. అక్కడ లైగర్ కూడా సేమ్ అదే. అది ఏమైంది, హై ఎక్స్పెక్టేషన్కి పోయింది. లైగర్ కావచ్చు, స్మార్ట్ శంకర్ అయినాక డబుల్ స్మార్ట్ హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళి, హై ఎక్స్పెక్టేషన్లో చేసేటప్పుడు మనం కూడా కొంచెం కంగారు పడతాం. ఆ కంగారులో మిస్ఫైర్ అవుతాయి. మిస్ఫైర్ అవ్వకుండా ఉండవు. మిస్ఫైర్ అయినా వాళ్ళు మళ్ళీ చేయగలుగుతారు. గ్యారంటీగా బ్లాక్ బస్టర్ ఇయ్యగల సత్తా ఉన్నోళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు అనుకో, గ్యారంటీ బ్లాక్ బస్టర్స్. ఓకే, అంటే ఇప్పుడు మీరు 9 సంవత్సరాల తర్వాత వస్తున్నారు సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిరంజీవి గారు వినాయక్ గారిని భయంకరంగా నమ్ముతారు. ఇప్పుడు అదే ఠాగూర్ తీశారు, దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 మళ్ళీ రీఎంట్రీతో కూడా ఆయనతోనే వచ్చారు. బట్ తర్వాత ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తున్నప్పుడు మీకు ఎలా, అంటే ఇప్పుడు మీరేమన్నా మధ్యకాలంలో డిస్కషన్స్ కానీ ఇవి కానీ జరిగితే కదా మీకు తెలిసేది, వాళ్ళకి కథల మీద ఎలాంటి కమాండ్ ఉన్నారు, ఇప్పుడు ఎంత దీంట్లో ఉన్నారనేది. వినాయక్ గారు అయితే నాకు వారానికి ఒకసారి కలుస్తాం, ఎప్పుడు కలిసి కలుస్తూనే ఉంటాం. కథలు మాట్లాడతాం, సినిమాల గురించి మాట్లాడతాం, అన్ని సినిమాలు చూస్తాం. అదేం లేదు, క్రియేటర్ ఎప్పుడు క్రియేటరే. కొంచెం దగ్గర ఉండి చేసుకుంటే గ్యారంటీగా బ్లాక్ బస్టర్ ఇస్తాడు వినయ్, డౌటే లేదు. సార్, అంటే ఇప్పుడు మీకు స్టార్ హీరోస్ అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారితో సినిమా చేసినప్పుడు అది పాన్ ఇండియా చేయాలి, ఎందుకంటే అక్కడ హిందీలో మార్కెట్ ఉంది కాబట్టి ఆయనకి. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అనేది అంటే ప్రొడక్షన్లో కూడా రకరకాల చేంజెస్ అనేవి చూస్తున్నాం కదా సార్ మనకి యాక్చువల్గా. సో మరి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది రెడీ చేసుకున్నారా? పాన్ ఇండియా సినిమా ఏమి ఉండదండి. మీరు ఉండదా?
మంచి కథ తీసి చేస్తే అదే పాన్ ఇండియా అవుతుంది. పాన్ ఇండియా అని ఎక్స్పెక్ట్ చేసి కాదు కదా. బాహుబలి కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కాంతారా కావచ్చు, ఈ కార్తికేయ కావచ్చు, ఇవన్నీ ముందుగానే పాన్ ఇండియా అని చేసినవి కాదు. పాన్ ఇండియా సినిమాలు అయినాయి, కథ కనెక్ట్ అయింది వాళ్ళకు కూడా. పుష్ప కానీ ఇవన్నీ వాళ్ళకి కనెక్ట్ అయినాయి. ఎందుకు? యూనివర్సల్ సబ్జెక్ట్స్ అవి, ఎక్కడైనా ఇండియాలో ఉండే సబ్జెక్ట్స్ అవి. సో కనెక్ట్ అయింది. సో ఆ కనెక్టివిటీ కోసం మనం ట్రై చేయాలి. అంతేగాని మనం పాన్ ఇండియా అని సినిమా వాళ్ళు పెడితే ఇప్పుడు అలా పాన్ ఇండియా అని సినిమాలు తీసింది ఏది ఆడలేదు. పాన్ ఇండియా అనుకోకుండా తీసింది పాన్ ఇండియా సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. కథ యూనివర్సల్ ఉంటే ఎనీ లాంగ్వేజ్, ఇప్పుడు మనం ఎనీ లాంగ్వేజ్ సినిమాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందు నార్త్ లో ఇంతకుముందు ఎప్పుడో ఉండేది. ఇంతకుముందు కూడా మనకి నార్త్ లో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్ డబ్బింగ్ చేసి బ్లాక్ బస్ హిట్ అయినాయి చాలా సినిమాలు. మనం చేయలేదు, తర్వాత వదిలేసాం. ఇప్పుడు మనకి స్పాన్ పెరిగింది, రెవెన్యూ ఖర్చు పెట్టడానికి బడ్జెట్ ఉంది. సో ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా లాగా యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకొని చేస్తే గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, మీరు పుష్ప చూసారా? చూసాను. ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఇప్పుడు సినిమా అనేది మంచి సినిమా, గ్యారంటీగా ఇప్పుడు హిందీలో కానీ అక్కడ కానీ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మనకు కావాల్సినదే కదా. ఒక సినిమా హిట్ అయితే యాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్కి కానీ మిగతా ఆర్టిస్టులకు కానీ వీళ్ళకి కానీ రెవెన్యూ సైడ్ ధైర్యం, నమ్మకం వస్తుంది. అరే మంచి సినిమాలు వస్తున్నాయి అని హిందీలో కానీ అక్కడ కానీ. మన తెలుగు నుంచి నార్త్కి వెళ్తానికి ఇంకా పెద్ద మార్కెట్ చేసుకోవడానికి దారి కనపడుతుంది, కరెక్ట్ అయింది. అక్కడ కూడా అమ్మ మన తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి, మన దగ్గర కూడా ఆడుతున్నాయి, మనం వెళ్ళి కొందాం అనే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. సో మన సినిమాలు అక్కడ ఆడటం మనకి చాలా మంచిది. నా సినిమా మీ సినిమా అని కాకుండా ఏ సినిమా అయినా అక్కడ ఆడడం అనేది మనకి తెలుగు ఎక్కడ ఆడినా మనకి చాలా బెటర్గా. సినిమా కరోనా అప్పుడు సినిమాలు ఇంకా చూడరు ఓటీటీలో అన్నారు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్లయింది. మనం రెవెన్యూలు 1000 కోట్లు 2000 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అలాగే లాస్ట్ 3 సినిమాలు ఒకసారి రిలీజ్, 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బాగుంటే చూస్తున్నాం, బాగాలేకపోతే ఎవరైనా ఒకటే జనాలకి. అయితే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ కింద మీరు చెప్పండి, అంటే ఇప్పుడు పుష్పనే ఇప్పుడు ఎందుకు అంటే మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మాట్లాడతాను, మిగతా వాళ్ళకి నేను మాట్లాడడం కాదు. ఇప్పుడు బెనిఫిట్ షోకి 1000 రూపాయలు పెట్టారు, నెక్స్ట్ 530 రూపీస్ అంటున్నారు. ఫస్ట్ రోజు మొత్తం అన్నీ ఫుల్స్ పడిపోయినాయి. సెకండ్ రోజుకి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ షోలు మ్యాట్నీలు డ్రాప్ అయిపోయి, అంటే ఒక ప్రొడ్యూసర్ యాంగిల్లో ఆలోచిస్తే ఆ స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్ అయింది అనుకుంటున్నారు? మీరు ఎలాంటి స్ట్రాటజీతో రాబోతున్నారు ఈ టికెట్ల విషయంలో మాత్రం? టికెట్ల విషయంలో అంటే ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ రోజు 1200 పెడతాం అనేది జనాలకు తెలియక, నేను కూడా ఏంటిది 1200 పెడితే ఎవరు వస్తారు థియేటర్కి, ఇది కరెక్ట్ కాదని నేను కూడా ఫీల్ అయ్యా. నేను తర్వాత జియో తెప్పించుకొని చూసినాక ఫస్ట్ డే ప్రీమియర్ షోలుగానే ఉంది. ఏమంటే మన దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఈ రేట్లు ఒక 150 ఎక్కువ తక్కువ ఉండటం వేరే, మన దగ్గర చూసుకుంటే రేట్లు చాలా తక్కువ. ఇది తమిళనాడులో కానివ్వండి, మీకు హిందీలో కానివ్వండి 1500 2000 రూపాయల టికెట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు పాప్కార్న్ 300 350 అమ్ముతున్నారు. అది మనం కంట్రోల్ చేయాలి. సినిమాని మనం 1000 కోట్లు పెట్టి సినిమా తీసి మనం 300కి తక్కువలో చూపించడం అంటే తప్పే. రేట్లు అనేది కావాలి, రెవెన్యూ పెరగాలి. ఇది కూడా ఒక ఇండస్ట్రీ అయ్యి మార్కెటింగ్ అవ్వాలి. బ్యాంక్ లోన్లకు వచ్చారు, ఇప్పుడు శాటిలైట్ డిస్ట్ల మీద కూడా బ్యాంక్ లోన్లకు వచ్చారంటే మన ఇండస్ట్రీ మార్కెట్ పెరిగింది. సో ఆ సినిమాకి రేట్లు పెడతాం అనేది 50 మంది ఎక్కువైనా మనకి తక్కువే. నార్త్తో పోల్చుకుంటే నార్త్లో 1000-1500 ఉన్నాయి రెగ్యులర్ కూడా. సో మనకి తక్కువే, అది ఎక్కువ ఇప్పుడు మనకి అలవాటు అయ్యేదాకా ఒక్కసారిగా మనం పెంచకుండా, ఇంతకుముందు మనకు 150 మల్టీప్లెక్స్ ఉండేది, దాన్ని 295 చేసాం. దాన్ని మెల్లగా 400 చేస్తే బాగుండేది. మనకి 550 అనేసరికి డబల్ అయ్యేసరికి కొంచెం మరి సినిమా బడ్జెట్ని బట్టి రేట్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కాబట్టి ఇక అది మన చేతిలో లేదు. కానీ ఒక 50-100 అనేది ఎక్కువ ఫీల్ అవుతా. 2 మంత్స్గా పెంచింది ఏం కాదు, ఆ పెంచి జనాలకు అలవాటు అయ్యేదాకా చిన్నగా ఏదైనా సరే చిన్నగా అలవాటు చేయకుండా ఒక్కసారి అవ్వటం వల్ల అదంతా భారం ఒక సినిమా మీద పడింది. నెక్స్ట్ సినిమాలకు ఉందనుకోండి, 4-5 సినిమాల తర్వాత జనాలు కూడా ప్రిపేర్ అవుతారు. మనం 500 పెట్టి ఇక్కడ కొనుక్కున్న సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే మనం మరీ 30 రూపాయల పాప్కార్న్ని మనకి ఆ తెలంగాణలో 350 పెట్టి పాప్కార్న్, అదే మనం ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళామనుకోండి, ఐమాక్స్ 100-150 అక్కడ లేదండి, 30 రూపాయలు 20 రూపాయలు శాండ్విచ్. ఓకే, పాప్కార్న్ కూడా 50 రూపాయల లోపే.
మీరు సేమ్ పాప్కార్న్ ఇక్కడ 300 అయితే అక్కడ 50 రూపాయలు అనండి. నేను వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా నేను ప్రసాద్లో 8:45 షోకి వెళ్తాను, కంపల్సరీగా పాప్కార్న్ తింటాను. 50 రూపాయలు అక్కడ. ఇక్కడికి వెళ్తే మనకి 300, 500 ఇచ్చి 2 పాప్కార్న్ ఇవ్వమంటే రాదు. అక్కడ 500 ఇస్తే 400 వెనక్కి ఇస్తారు, ఇక్కడ 500 ఇస్తే రాదు, ఒక పాప్కార్న్ వచ్చింది. మీరు ఇక్కడ ఏది తినాలన్నా కాస్ట్లీ. వాటర్ బాటిల్ 150 రూపాయలు పెట్టి కొనాలి ప్యూర్ మల్టీప్లెక్స్. అక్కడ మీరు చూసుకుంటే 30 రూపాయలు. ఎంత తేడా ఉంది? అదే సో అక్కడ ఎకానమీ పబ్లిక్ థియేటర్ రావడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, అన్ని థియేటర్ల కంటే ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ థియేటర్లు ఉన్నాయి, సేమ్ ఫెసిలిటీ, కానీ పబ్లిక్ వెళ్ళటానికి కంఫర్ట్గా లేదు. ఇప్పుడు నీకు టికెట్ 500 పెట్టి మరి పాప్కార్న్ 500 అమ్ముతున్నప్పుడు టికెట్ అమ్మితే 500 పెట్టి 1000 కోట్లు పెట్టి సినిమా తీసి 1000 కోట్లు పెట్టి థియేటర్లు కట్టి వాళ్ళకి లీజుకి ఇస్తే వాళ్ళు ఇచ్చే 3-4 నెలల తర్వాత రెవెన్యూకి వీళ్ళు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ ఓన్ రిలీజ్ చేసుకుంటే అడ్వాన్స్ రాదు, ఓన్ రిలీజ్ చేసుకోకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ ఎన్ఆర్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రేట్ అనేది, రేట్ గురించి మాట్లాడతాం, కొంతవరకు ఎక్కువ ఉంది, కానీ అలవాటు చేయాలి, చిన్నగా అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లోనే సినిమా రిలీజ్ కాలేదే పుష్ప అసలు టోటల్ గా. అది పర్సంటేజ్ దగ్గర ఏదో చిన్న అదే జరిగింది, అది తప్పే, ఎవరు తప్పైనా తప్పే. అలాంటి థియేటర్లో కామన్ ఆడియన్ కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ ఆడియన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు పాప్కార్న్ రేట్ తక్కువ ఉంటది, ఒక చిన్న ఎవ్రీథింగ్ వాడు మిడిల్ క్లాస్, వాడి శాలరీ, వాడు బడ్జెట్ వేసుకున్నప్పుడు కొంతమంది ఫ్యామిలీలకి, చాలా మంది ఫ్యామిలీలకి నేను కూడా కంఫర్ట్ ఫీల్ అవుతా. నేను ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతా. పాప్కార్న్ కొనడానికి కానివ్వండి, శాండ్విచ్ తినడానికి కానివ్వండి. ఎర్లీ మార్నింగ్ 8:45 షోకి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏమైంది, టిఫిన్ చేయకుండా వెళ్తాం, శాండ్విచ్ తింటాం. అదే బయట తినాలంటే నీకు 1000 రూపాయలు అవుతుంది. అంటే ఖర్చు పెట్టలే కాదు, అందరూ ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో ఉండరు కదా. అక్కడ ఆ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది. అదే సార్, ఇప్పుడు మీరు 500 అవుతుంది బయట ఇంత అంటున్నారు, కానీ మల్టీప్లెక్స్లో మనం కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు లేదండి? సెకండ్ ఏమైందంటే మనం పాన్ ఇండియాకి వెళ్ళాక మన సినిమా అక్కడ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అంతా ఒకే చోట ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు 300 రూపాయల టికెట్ ఉంటేనే హిట్ అయితే తప్ప జనాలు థియేటర్స్కి రాని పరిస్థితి ఉంది, ఓటీటీలో చూస్తున్నారు. రేపు పొద్దున్న 500 అయితే హిట్ అయినా కూడా ఓటీటీలో 30 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత, ఎందుకంటే ఓటీటీ కూడా మనం ఇది వరకట్లాగా హోల్డ్ చేయట్లా. 30 రోజుల తర్వాత ఇప్పుడు ఇది కూడా పుష్ప కూడా 10th ఓటీటీ అంటే చాలామంది ఓటీటీ ఫిక్స్ అయిపోతున్నారు. మొన్నటి వరకు కామ్గా ఉన్న మూవీ రూల్స్ లేకపోతే ఐబొమ్మ అలాంటివి ఇప్పుడు వెర్రితల్ల వేసినట్టు హెచ్డీ ప్రింట్లు తెల్లారేసరికి. మరి ఈ సినిమాని ఎలా కాపాడుకుంటారు సార్? అంటే ఒక అందుబాటు ధరలు ఉంటే కామన్ పీపుల్ కూడా వెళ్ళడానికి ఉంటుంది, కానీ మీరు రేట్లు కొంచెం ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు, జనాలేమో బాగా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. లేదు లేదు, ఎందుకంటే మీరు త్వరలో సినిమా తీయబోతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇది ఎక్కువేం కాదండి, నేను చెప్పాను కదా 150 టికెట్ 295 చేసినప్పుడు జనాలు ఏం ఫీల్ అవ్వాలి. అవును, అదే 300 నుంచి 600కి వెళ్ళింది కాబట్టి జనాలు ఫీల్ అవుతున్నారు. అదే 450 పెట్టారు అనుకో, 150 పెంచుకుంటూ పోతే జనాలు కొంచెం మనం ఒక్కసారిగా ఇప్పుడు ఉల్లిపాయలు 10 రూపాయలు అమ్ముతాం అనుకో, 100 రూపాయలు చేసాం అనుకో, ఉల్లిపాయలు తినడం మానేస్తారు. అలాగా కానీ ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మనం పెట్టే 1000 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు, దాన్ని రిలీజ్ చేసి డబ్బు సంపాదించుకోవాలిగా నిర్మాతలైనా. కానీ మనకేమైంది, ఒక్కటే ఒక 100 రూపీస్ డిఫరెన్స్ తప్పితే ఇది పెద్దదేం కాదు. బుధవారం సినిమా రిలీజ్ అవ్వడం వల్ల మీరు చెప్పిన స్ట్రాటజీ ఏం మారింది, కానీ గ్యారెంటీగా పెద్ద హిట్ సినిమా హిట్లు దాంట్లో అసలు నాకు ఎలాంటి వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. నేనే చెప్పాను సార్ బ్లాక్ బస్టర్ హిట్ అని చాలా మందికి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఎలా ఉందన్నా నేను బ్లాక్ బస్టర్ హిట్ దాంట్లో తిరగలేదని చెప్పాను. బట్ నేను చెప్తుందంటే ఈ స్ట్రాటజీ అంటే ఓటీటీ అనేది ఇప్పుడు మన దిల్రాజు గారు కూడా అన్నారు, మళ్ళీ మేమే తప్పు చేసాం, ప్రేక్షకులను థియేటర్ల నుంచి పంపించేసి మేమే తప్పు చేసాం, మళ్ళీ తీసుకొస్తామని ఆయనే చెప్పారు యాక్చువల్గా ఒక దీంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే ఒక 8 వారాలు హోల్డ్ చేస్తాం అని చెప్పి. బట్ ఇలా ఓటీటీని మీరే అంటే ఇలాంటి చేస్తా ఉంటే ఓటీటీని పెంచి పోషించినట్టే అవుతుంది కదా. నేను దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆడియన్స్ ఫీల్ అయ్యేది థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు ఫ్యామిలీతో. నీకు ఇంట్లో ఓటీటీ ఉండి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసి ఇంట్లో రిలీజ్ చేసినా ఇంట్లో చూడరు, థియేటర్కి వచ్చి చూడాల్సిందే. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మనం ఏదైనా సరే లైవ్లో చూస్తేనే, మనం ఇక్కడ నుంచి అమెరికా చూసేయచ్చు కదా, అన్ని చూసేయచ్చు కదా. అమెరికాకు పోవడం దేనికి, లేకపోతే యూరోప్ వెళ్ళి మనం అన్ని దేశాలు తిరిగి రావడం దేనికి, దుబాయ్ వెళ్ళడం దేనికి, ఇంకో చోట మనకి టూరిస్ట్ ప్లేస్కి మనం ఎందుకు వెళ్ళాలి? టీవీలో చూస్తే సరిపోతుంది కదా, అన్నీ ఉంటాయి లైవ్లో, అన్నీ చూసేయచ్చు కదా. కాదు, లైవ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్.
మన స్క్రీన్ మీద వెళ్ళి అలా చూస్తే ఇప్పుడు నేను చిన్నప్పుడు పాండురంగడి మార్చం చూసా. ఎప్పుడు నాకు తెలిసి 45 years బ్యాక్. ప్రతి ప్రేమ గుర్తుంది. నేను ఓటీటీలో ఒక 500-600 సినిమాలు చూసుంటా. కరోనా టైంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక్క ప్రేమ కూడా గుర్తుండదు. నేను మళ్ళీ చూస్తాను ఆ సినిమాను, మళ్ళీ మనం చూసాం కదా ఇది అని అలా ఉంటుంది. మైండ్ ఫిక్స్ అవ్వదు. ఎందుకు? ఇంట్లో కాఫీ తాగుతాను, టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను, చూడటం వేరు. థియేటర్కి వెళ్ళి కాన్సన్ట్రేషన్గా సినిమానే చూస్తాం. ఆ కథ మీద మనం ఇప్పుడు కథ గురించి మాట్లాడాలన్నా, సినిమా గురించి మాట్లాడాలన్నా బయట చూస్తే నడవదు. మన అక్కడ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ తోటే కదా మాట్లాడగలిగేది ఏదైనా. అయితే ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అవి కానీ చూసుకుంటుంటే ఏంటంటే సార్, ఇప్పుడు 50 కోట్లని మొదలుపెట్టిన సినిమాలు 100 కోట్లు అయిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. బట్ మీరు సినిమాలు చేసిన టైంలో ఒక డిసిప్లైన్డ్గానే చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి ఇలాంటి ఇది వచ్చిన టైంలో మీరు ఆపేసినట్టున్నారు సినిమాలు. 10 years బ్యాక్ ఇది లేదు, 9 years బ్యాక్ అంత అప్పుడు ఇది లేదు. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఉండంగా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయబోతున్న ప్రాజెక్ట్కి ఎలాంటి స్కెచ్ చేసుకుంటున్నారంటే ఎలాంటి దీంతో రావద్దామని? మీరు చెప్పినట్టు 50 అనుకుంది 100 అవ్వచ్చు, 100కు 150. అది ఎక్కడ వాళ్ళ స్టామినాని బట్టి పెంచుకుంటూ పోవటం కాదు. అది క్వాలిటీ కోసం మళ్ళీ ఏదైనా నచ్చింది మళ్ళీ రీషూట్ చేయటం కానీ ఇలా పెరిగినప్పుడు క్వాలిటీ సినిమా కోసమేగా ఏది ఖర్చు పెట్టినా అది వస్తుంది కదా. మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, 100 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తే 150 కోట్లు వస్తుంది. అందుకని దాని గురించి ఖర్చు పెడుతున్నారు. మీకు ఎప్పుడైనా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా అంటే రీషూట్ల పరంగా కానీ అనుకున్న దానికన్నా ఎక్కువైందా, లేకపోతే కంట్రోల్డ్గానే చేసేవాళ్ళు? ఎప్పుడు కంట్రోల్ అయింది. 1-2 సినిమాలు మనకు తెలియకుండా కొంత పెరుగుతాయి. వాటి గురించి మనం ఆలోచించకూడదు. మనం బెస్ట్ కోసం చేస్తాం కాబట్టి 1-2 సినిమాలు అయినాయి. ఏ సినిమాలు సార్? కొన్ని సినిమాలు అయినాయి. రభస అని ఇవన్నీ కొన్ని అనుకోకుండా కొంచెం లెంత్ ఎక్కువై వాటి మనం ట్రిమ్ చేసుకొని వేస్టేజ్ కొంత ఉంది. అంటే మరి మీరు ప్రొడ్యూసర్ కింద అంటే ప్రెజెన్స్ ఎక్కువ ఉండేది కదా. కొంతమంది ఏంటంటే డబ్బులు పెట్టేసి వదిలేస్తారు. బట్ ప్రెజెన్స్ ఉండేది. ఇప్పుడు నేను సినిమాలు చేసేది కూడా, ఇప్పుడు నేను కథ రెడీ చేసుకుంది కూడా మొత్తం విత్ స్క్రీన్ ప్లే తోటి. మనకి బాంబేలో చూసాను నేను, గుండు సూది కావాలన్నా అక్కడ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర అయితే కొన్ని సినిమాలు కొంతమంది ఆర్ట్ డైరెక్టర్, అందరి గురించి మాట్లాడకూడదు, కొంతమంది ఆర్ట్ డైరెక్టర్లు ఒక కారు అదే షాపింగ్ పనిలో ఉంటుంది, షూటింగ్ జరుగుతుంటది, షాపింగ్ చేస్తుంటారు. కానీ బాంబేలో ఒక కారు కానీ ఒక బైక్ కూడా అక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ మనం వెళ్ళి ఇంటింటికి ఎక్కించుకొని కొంతమందిని రావాలి. అక్కడ ఆ సిస్టమ్ లేదు. స్టూడియోలో ఫ్లోర్లు అంటే ఎవరి కాళ్ళే వచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క ఆర్టిస్ట్కి మనకి తెలిసి ఇంతకుముందు ఒకే కారులో అందరూ వచ్చేవాడు. హీరో స్టాప్, ఆర్టిస్ట్ స్టాప్. ఇప్పుడు అలా లేదు. ఎవరి కాళ్లే సపరేట్ కారు, ఎవరి కాళ్లే సపరేట్. ఇంతకుముందు 3 కార్లు 4 కార్లు మాక్సిమం 5 కార్లు ఉండేవి. ఒక DCM అట్లా ఉండేవి. ఏది చాలా పెద్దగా మనం తీస్తున్నాము అనే సినిమా. ఇప్పుడు పెద్ద సినిమా అయితే 60 కార్లు, చిన్న సినిమా అయితే 40 కార్లు. ఇలాగా ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ మీరు కంట్రోల్ చేయగలరంటే ఇప్పుడు మీరు చేయలేరు కదా, ఆల్రెడీ వేస్టేజే కదా. అంటే వేస్టేజ్ 100%. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోకి క్యారవాల్ రానిచ్చేవాడు కాదు. వాళ్ళ ఇప్పుడు 7 acres లో ఉంది, క్యారవాల్ తోటి పని లేదు. లోపల అన్ని రూమ్స్ గేమ్స్ అన్ని చాలా నీట్గా ఉంటాయి. పైన వచ్చేసరికి మేకప్ రూమ్ లేకపోయేసరికి క్యారవాల్ అలౌ చేయాల్సి వస్తుంది. ప్లేస్ ఉండట్లా. క్యారవాల్ 4-5 క్యారవాల్ పెడితే వెహికల్స్ తినడానికి ప్లేస్ ఉండట్లా. అది అర్థం చేసుకుని ఆ స్టూడియోలో కూడా ఆ మేకప్ రూమ్లో ఇవన్నీ రెడీ చేశారు అనుకో, కంఫర్ట్గా ఉండదు. ప్రొడ్యూసర్స్కి స్టూడియో వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇన్ని క్యారవాన్ లోపలికి వచ్చి డ్యామేజే ఉన్న రోడ్లలో స్టూడియోలో ఇలా వస్తుందని కట్టలేదు కదా. అవును, మేకప్ కానీ ఇంతకుముందు ఏంటి ఫ్లోర్ ముందే కూర్చునేవాళ్ళు. ఒక 4-5 హీరోలు కానీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మాట్లాడుకోవడం వల్ల ఏమయ్యేది, ఒక్కొక్కళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ వచ్చేది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి అనుబంధాలు బంధాలు అన్నీ ఉండేవి, అమూల్యంగా ఉండేవి. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. షూటింగ్ షార్ట్ బ్రేక్ కనగానే క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కళ్ళు బయట కూర్చోట్ల. సో ఒకరికొకరికి ఇంటరాక్షన్ కూడా ఉండట్లా. ఆ షార్ట్ లో ఏమి యాక్ట్ చేస్తున్నారో బయటకు వచ్చినాక వీళ్ళు మాట్లాడుకొని నువ్వు బాగా చేయి నేను బాగా చేయి అని చెప్పి ఆ సీన్ గురించి డిస్కస్ చేసుకొని సెట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతే లేదు, చాలా వరకు లేదు. ఎవరు క్యారవాన్లో వాళ్ళకి వెళ్ళి క్యారవాన్లో నుంచి వచ్చేవాళ్ళు. ఇంతకుముందు 1st తారీఖు వస్తే ఇండస్ట్రీలో మన దాసనారాయణ గారి దగ్గరికి నేనని కాదు ప్రతి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన ఆ రోజు అందరికి రూపాయి దగ్గర నుంచి 5,000 వరకు అందరికి కవర్లో డబ్బులు పెట్టించేవాడు. దేనికి సార్ అంటే
ఆయన కల్చర్. ఒకటో తారీఖు నా దగ్గరికి వచ్చారు, వీళ్ళు సంవత్సరం అంతా బాగుండాలి అని చెప్పి ఓకే. చిన్న వర్కర్ దగ్గర నుంచి పెద్ద వర్కర్ వరకు అందరినీ ఆశీర్వదించి పంపించేవాడు. పెద్ద తలకు దిగ్గా ఉండేవాడు. మే 4th ఆయన పుట్టినరోజు వస్తే భోజనాలు కానీ హడావిడి కానీ బాగుండేది. ఏదైనా సమస్య వచ్చినా వెళ్ళేవాడు దాసనరావు గారి దగ్గరికి, పలానా సమస్య వచ్చింది, పలానా పని వచ్చింది, వెళ్తే ఆయన ఏనాడు ఎప్పుడు కాదనకుండా ఆయనకు ఉన్నా లేకపోయినా తీసిచ్చేవాడు. డబ్బు విషయంలో కానీ హెల్పింగ్ కానీ ఆయన పనులు పెట్టుకొని ఆ పంచాయతీలో కూర్చొని పంచాయతీ చేసేవాడు. అలాంటి పంచాయతీలు ఇప్పుడు చేయడానికి లేరు. అలా మనం మరి ఇప్పుడు సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలి సార్? ఏం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. ఎవరి సమస్య ఆడే. అదే ఇప్పుడు మనకి సమస్య సాల్వ్ అయ్యింది పలానా దగ్గరికి పోతే అనేది లేదు, 100% లేదు. ఒక 1%, 2% కాదు. అసలు మనం ఏం చెప్తున్నాం వాళ్ళు వింటలేదు, వాళ్ళే చెప్తారు మనం వింటలేదు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు కల్చర్ ఎలా ఉండేది, 1వ తారీఖు వస్తే అందరు హీరోల దగ్గరికి నిర్మాతలు వెళ్ళటం, బోకే ఇవ్వటం, కలవటం, మంచి కల్చర్ ఉండేది. ఇప్పుడు అసలు 1వ తారీఖు వచ్చిందంటే ఎవరు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియట్లేదు. జనవరి 1st రోజు నిర్మాతలు మన సినిమా తీసే హీరోలు కాదు, ఫ్యూచర్ లో తీయొచ్చు, మనం టచ్ లో ఉండాలి అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎవరు 1వ తారీఖు కాదు కదా, సినిమా షూటింగ్ దగ్గర కూడా రావాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇంతకుముందు పలానా దగ్గర షూటింగ్ జరుగుతుందంటే హీరోని వెళ్ళి కలిసి నా దగ్గర కథ ఉంది మీకు చెప్తానండి, వింటారా? వింటే వింటారు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. కనీసం ఆ సోర్స్ కూడా లేదు ఇప్పుడు. అది కూడా లేదు. వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పలానా వాళ్ళు కథ తయారు చేసుకోండి, పలానా నిర్మాతలు మేమే చెప్పేస్తాం, ఈ పొజిషన్ లో ఉంది. కానీ మరి అంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా 2 హీరోలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నారా? ఇప్పుడు నేను మా గురించి వాళ్ళ గురించి కాదు సార్, అంటే నేను అంటాం మీరు ఆల్రెడీ ఒక నిర్మాత కదా, నిర్మాత కష్టాలు మీకు తెలుసు. నేను అంటే వాళ్ళకి అది చెప్పి అలా పెంచారా, లేదంటే వాళ్ళు కూడా అదే కల్చర్లో ఉన్నారని అడుగుతున్నా. కాదండి, వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరైనా అంతే ఉన్నారు. వాళ్ళు కూడా మారాలని చెప్తా. నేను కూడా అందరిని కలవాలి, అందరిని కలిస్తేనే చిన్న పెద్ద మంచి చెడు అన్ని తెలియాలంటే అందరు కలవాలి. అందరు ఒకటే. ఇప్పుడు నేను వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్లా అందరూ కలిస్తే ఒక కల్చర్ ఉంటది, ఒక బాగుంటది. ఎప్పుడో వజ్రోత్సవాలు లేకపోతే ఆ సంక్రాంతి పండగ ఇలా కాదు. మనం ఒక 1వ తారీఖు వచ్చినా ఏదన్నా వచ్చినా అందరూ కలవడానికి ఏంటి, ఇండస్ట్రీ మొత్తం కలవడానికి. ఇండస్ట్రీ ఒకళ్ళు ప్రొడ్యూసర్ నీకు బోకే వచ్చి కలవటానికి మీకేమి ఇబ్బంది ఎందుకు వస్తుంది? కలవండి అందరినీ. మీరు ఎందుకు అనుకుంటున్నారు? చూసారు కదా, ఒకప్పుడు అది చూసారు, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ కల్చర్ ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా షూటింగ్ దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేకపోతున్నాం. ఏ హీరోని కలవాలంటే కలవలేకపోతున్నాం. మనకి ఆ హీరో డేట్స్ ఇస్తాడని కాదు, ఆ డేట్ తో సినిమా తీసి మనం సంపాదించుకుందాం కాదు, అసలు విష్ చేయడానికి. ఎందుకు రేపొద్దున ఏదో ఒకటి చీఫ్ గెస్ట్ గా పిలవడానికో దేనికో ఓ 10 సార్లు మనం కలిసి ఉంటే ఆ కృతజ్ఞతతో వెళ్దాం అని ఒక మంచి భావన ఉంటది. వెళ్దాము, మళ్ళీ కలుస్తున్నాడు కదా, మనం డేట్లు ఇవ్వమైనా కనీసం వెళ్ళి ఆశీర్వదిద్దాం అని ఉంటది కదా. ఈ కల్చర్ లేదు కదా. నీకేదో తెలిసిన వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు ఇలా వెళ్ళటం తప్పితే ఒక ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు నీకు 1వ తారీఖు వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? 1వ తారీఖు నువ్వు దేశ విదేశ పర్యటనలు చేయటానికి కాదు కదా, కలిసి తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, ఈ గ్యాప్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. నా పర్సనల్ ఒపీనియన్. నేను అందరి గురించి మాట్లాడటం కాదు, అందరినీ ఇలా ఉండమని కాదు. ఉన్నవాళ్ళు మీకు అనిపించింది, నాకు అనిపించింది నేను చెప్తున్నా. వాళ్ళ ఇష్టం అది. కానీ అందరినీ కలిస్తే అందరికీ మంచిది. బాగోగులు తెలుసుకుంటే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, మంచి చెడు, కష్టం నష్టం ఇప్పుడు తెలుస్తుంది కదా. అంతకుముందు చాలామంది నిర్మాతలకి మన సినిమాలు చేసేవాడు. ఒక సినిమా నష్టపోయాడంటే ఒక హీరో, ఓ ప్రొడ్యూసర్ నష్టపోయాడంటే ఆ హీరో ఏం చేసేవాడు, నెక్స్ట్ పిక్చర్లో అరే బాబు నష్టపోయారు, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళతోటి జాయింట్గా మీరు సినిమాలు చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ముందు పోయిన వాడిని వదిలే వచ్చేస్తుందంటే మనకే పార్ట్నర్షిప్ కావాలి. బట్ ఆ హీరోలు పార్ట్నర్షిప్ పెట్టడం కొంతవరకు బడ్డెన్ తగ్గినట్టు. ఎందుకు బడ్డెన్ తగ్గుద్ది? డబ్బులు బెటర్ కదా, డబ్బులు పెట్టేది నిర్మాతలు కదా. కరెక్టే సార్, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా వాళ్ళది అది కూడా పార్ట్నర్షిప్ లో పెడితే కొంతవరకు అలా ఏముండదు. రెమ్యునరేషన్ తర్వాత పార్ట్నర్షిప్ ఇవన్నీ చాలా మంది మీరు చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, కానీ ఈ రెమ్యునరేషన్ తర్వాత పార్ట్నర్షిప్, రెమ్యునరేషన్ తర్వాత పార్ట్నర్షిప్. మరి ఇన్ని ఆర్ట్స్ మీరు ఇండస్ట్రీలో లేకుండానే ఇన్ని ఆర్ట్స్ మాట్లాడుతున్నారు, మరి వీటిని అధిగమించి సినిమా తీయడానికి మళ్ళీ ఎలా సన్నద్ధం అవుతున్నారు మీరు?
సినిమా అనేది ప్యాషన్. నేను ప్రొడ్యూసర్ ఇన్ని సినిమాలు చేశాను, అది మనకి లైఫ్ లాంగ్ మనకు శక్తి ఉన్నంతసేపు సినిమాలు చేయాల్సిందే. నాయుడు గారి ఇన్స్పిరేషన్. ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా సినిమాలు తీసే వెళ్ళారు, చేస్తానే ఉన్నారు. మళ్ళీ అలాంటి మనుషులు అలాంటి ఇండస్ట్రీలో మనం ఖాళీగా ఉండి మనం చేయగలిగింది మన శక్తి ఉన్నంతకాలం సినిమా చేయాల్సింది. ఓకే, అంటే మరి ఈ 25 years జర్నీ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద అంటే ఏ రోజైనా ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి హిట్లు వస్తుంటాయి, ఫ్లాప్లు వస్తుంటాయి అనుకొని ఎన్ని జరుగుతుంటాయి. మరి ఏ రోజైనా అంటే బాధపడిన సందర్భాలు కానీ నిద్రలేని రాత్రులు ఇలా మాట్లాడుతూ ఉంటాం ప్రొడ్యూసర్లకు ఒక్కొక్కసారి, అంటే అనుకోని షాక్లు కానీ మీకు ఏమన్నా అంత రేంజ్కి ఎప్పుడన్నా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిన సందర్భాలు సార్? నాకు అసలు ఎప్పుడు మనం బిజినెస్ చేసాం, ఒక మంచి చెడు రెండు ఉంటాయి, హిట్ ఫ్లాప్లు ఉంటాయి. హిట్ అయినప్పుడు ఏం పెద్ద అని మనం తీసామని బాధపడలేదు, ఫ్లాప్ అయినప్పుడు కూడా మనకి ఫ్లాప్ అని తెలిసిపోద్ది. మనం 1 week ముందు కాపీ చూస్తాం కదా, ఇది ఫ్లాప్ ఇది హిట్ అని తెలియనంత అర్థమైపోద్ది. కొన్ని అర్థమైన సందర్భాలు కూడా మనం ఏం చేయలేని పొజిషన్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది. బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా మనం హ్యాపీగానే ఫీల్ అయ్యాం, ఫ్లాప్ అయినప్పుడు కూడా మనం తప్పు తెలుసుకుంటాం కానీ బట్ చేతి నుంచి డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇదిగానే ఉంటుంది కదా సార్. మీరు అన్నారు ఇంతకుముందు డెఫిషిట్లో నడిచే సినిమాలు కానీ డెఫిషిట్లో సినిమాలు రిలీజ్ చేసినప్పుడు గుండెలు లటకలటమని కొట్టుకుంటూనే ఉంటాయి, చిన్న అమౌంట్లు కాదు కదా. అయినా ఆ సినిమాకి ఇంత ముందులా కాదుగా, 9 years బ్యాక్ ఈ పొజిషన్ లేదు. అవును, ఈ 9 years బ్యాక్ కంట్రోల్లో ఉండేది మాక్సిమం 1-2 కోట్లు తప్పితే. మాకు కూడా రభస అనేది 13,75,00,000 డెఫిసిట్. అంటే కేవలం అది 1.5 year డైరెక్టర్గా హెల్త్ బాగాలేక కొంచెం లెంత్ ఎక్కువ తీయటం వల్ల డెఫిసిట్ వచ్చింది తప్పితే అంత పెద్ద లాస్ మాకు ఎప్పుడు రాలా సినిమాలో. నాకు రభస ఒకటే హైయెస్ట్. ప్లస్ ఏంటంటే డబ్బింగ్ సినిమాలు చేశారు, బ్రదర్స్, శకుని, గజరాజ్ అని. అవి 3 మేజర్ పోయినాయి. 20 కోట్లు పోతే దానికి 18 కోట్లు ఇంట్రెస్ట్ అయింది. సో మేజర్ అయింది. ఇవన్నీ క్లోజ్ చేయాలని చెప్పి క్లోజ్ చేసి. అంటే మీకు స్ట్రైట్ సినిమాలు తీసిన మీరు అంటే ఒక్కసారి ఎందుకు సార్ డబ్బింగ్ సినిమాల వైపు అంతా వెళ్ళాల్సి వచ్చింది? వరుసనే అంటే కాంచన్ అనేది బ్లాక్ బస్టర్. అవును, అజిత్ సినిమా గ్యామ్లర్ మంచి హిట్ అయింది, సో డబ్బులు వచ్చింది. ఇంకా అన్ని మంచి సినిమాలే. అప్పుడు క్రేజీ ప్రాజెక్ట్లే. కేవీ ఆనంద్ అంతకుముందు రంగం తీసాడు. అవును, శకుని ఆల్రెడీ హిట్. సో మనం ఆ క్రేజీ ప్రాజెక్టులన్నీ చేసాం, అవి డిజాస్టర్స్ అయినాయి. సో ఇంక మనం వాటిల్లో ఎక్కువ నష్టం వచ్చింది. నాకు ఎప్పుడు స్ట్రైట్ లో ఒక రవస్ తప్పితే మిగతా ఏమి లాస్ రాలా. ఏది లాస్ రాలా. అయితే ఇప్పుడు చెన్నకేశవ రెడ్డి అప్పుడు ఇందిరా రిలీజ్ అయింది. అప్పట్లో సెంటర్స్ అనే ఒక కల్చర్ ఉండేది. అదేదో 120, 130 వేస్తే 152 అని వేశారు. తర్వాత రియల్ సెంటర్స్ అని వేయడం, ఇవన్నీ వేయడంతో ఏంటంటే కావాలని దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇందిరా కన్నా పెద్ద హిట్ అని అనిపించుకోవాలని చెప్పి పెయిడ్ సెంటర్ చేశారని అప్పట్లో కాంట్రవర్సీ ఇదంతా నడిచింది. చెన్నకేశవ రెడ్డి ఓవరాల్గా మీరు అనుకున్నది ఏంటి, వచ్చింది ఏంటి సార్ ప్రోడక్ట్? చెన్నకేశవ రెడ్డి మేము కొంచెం ఆ ఫాస్ట్నెస్ లేకపోతే మేలో మొదలుపెట్టి సెప్టెంబర్ రిలీజ్ చేసాం. ఏది మీరు ముందు రిలీజ్ డేట్ సినిమా చేసాం. అదే లేకుండా సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై చేసి రిలీజ్ చేసేవాళ్ళం. అంటే ఇండస్ట్రీ రికార్డ్ అయ్యేది. అప్పుడు కూడా బాలకృష్ణ సినిమాల్లో నెంబర్ 1 సినిమానే స్టిల్ టుడే. మళ్ళీ మొన్న రిలీజ్ చూసి కూడా ₹1 కోటి వచ్చింది. ఆ క్వాలిటీ కానీ అది కానీ ఇప్పుడు తీయాలంటే తీయలేం. ఇప్పుడు 200 కోట్లు పెట్టిన ఆ సినిమా తీయలేం. ఎందుకంటే అప్పుడు 4 హెలికాప్టర్లు కింద షూట్ చేస్తుంటే ఈ 4 హెలికాప్టర్ షూట్ చేయడానికి 5వ హెలికాప్టర్ పైన తిరిగేది. ఓకే. సో ఆ జనాలు అది ఇప్పుడు చేయాలంటే 200-300 కోట్లు కూడా సరిపోదు. అందుకని బాలకృష్ణ సినిమాలో హైయెస్ట్ ఎంత పెట్టారు సార్? ఎంత వచ్చింది అది? ఆ సినిమాకి 25 కోట్లు అయింది, 30 కోట్లు వచ్చింది. 30 కోట్లు వచ్చింది ప్రాఫిట్ తోటే. బట్ కాకపోతే వివేనాకి ఎప్పుడు డిసప్పాయింట్ కదా ఆ విషయంలో. ఆయన ఏది చెన్నకేశవ రెడ్డి నా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినా కూడా హిట్ అవ్వలేదు అనే థాట్లో. హిట్ అవ్వలేదు, హిట్ సినిమానే. అంటే ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ అవ్వలేదు కానీ హిట్ సినిమా చెన్నకేశవ రెడ్డి. ఎక్కడ లాస్ వచ్చింది ప్రాజెక్ట్ కాదు, ఎవరికి లాస్ వచ్చింది కాదు, సినిమా హిట్ సినిమా. అంటే ఈ సెంటర్స్ అనే గొడవ ఎందుకు వచ్చింది సార్ అప్పట్లో? మరి ఇందిరాకి దీనికి క్లాష్ ప్రొడ్యూసర్లు ప్రాబ్లం కాదండి, కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు చేసుకుంటే తప్పితే కాదు సార్. ఇప్పుడు సెంటర్స్ వేసేది మీరే కదా, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ వాడికి డెఫిసిట్ వచ్చింది అనుకో తీసేస్తాడు. కాదు సార్, ఇప్పుడు టీవీలో యాడ్లు వచ్చాయి. ఇప్పుడు ఇది వరకట్లాగా 152 రియల్ సెంటర్స్ అని పడేది, నాకు బాగా గుర్తుంది, నాకు చూశాను కాబట్టి. సో మరి నేను అప్పుడు రియల్ సెంటర్లు అని ఎప్పుడు వేయలేదు, రీల్ సెంటర్లని వేయలేదు, ఫేక్ సెంటర్లని వేయలేదు. ఉన్న సెంటర్లు యాస్టీస్ వేసాం. యాస్టీస్ రియల్ సెంటర్సే ఉన్నది చెన్నకేశవ రెడ్డి కూడా. మొత్తం అంటే మీరు అనుకున్న రేంజ్లో ఆడలేదు కానీ బట్
అనుకున్న రేంజ్లో నేను ఎక్కడో ఊహించా, కానీ హిట్ అయింది. కానీ మేము అనుకున్న రేంజ్లో మేము అనుకున్న దాంట్లో 50% కంటే 50% కూడా రీచ్ అవ్వాలి. 50% కూడా రీచ్ అవ్వాలి. ఓకే, మేము అనుకుంది 200% ఇది చాలా బ్లాక్ బస్టర్ అనుకున్నాం. అందులో 50% రీచ్ అవ్వ హిట్. కానీ రెవెన్యూ సైడ్ కానీ ప్రాఫిట్ సైడ్ కానీ లాస్ లేదు, అందరికి ప్రాఫిట్. కానీ మేము ఊహించింది వేరే. లక్ష్మీ నరసింహ వచ్చేసరికి సార్ అది లక్ష్మీ నరసింహ ప్రాఫిట్ గ్యారంటీ హిట్ సినిమా అది. అది అది ఎలా చేసింది సార్ రెవెన్యూస్? అది పండగకి వచ్చిన సినిమా కదా, సంక్రాంతికి వచ్చిన సినిమా కదా. రెవెన్యూస్ ఎలా చేసింది సార్? బాగా చేసింది, బ్రహ్మాండం చేసింది. జయంతి గారు సూపర్ హిట్ రేంజ్ లో. చంద్రశేఖర్ రెడ్డి కంటే పెద్ద హిట్ లక్ష్మీ. ఎస్. అయితే యాక్చువల్గా నల్లమల్లుపు బుజ్జి గారు అనే పేరు అప్పట్లో బాగా వినిపించేది యాక్చువల్గా. సో తర్వాత అంటే సపరేషన్, అంటే నేను కూడా ప్రొడ్యూసర్గా వెళ్దామనా లేదంటే ఆ సపరేషన్ ఏంటంటారు? అదేం లేదు, ప్రొడ్యూసర్గా సొంత సినిమాలు చేయాలనుకున్నాడు, పోయాడు, సొంత సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాడు. లక్ష్మి అవ్వచ్చు, తర్వాత ఏం మళ్ళీ కనిపించట్లేదు అంటే మళ్ళీ ఇద్దరు మళ్ళీ కలిసి జాయింట్ వెంచర్లో వస్తారా లేకపోతే? లేదు, ఎవరికి వాళ్ళే. అతను సొంతంగా సినిమాలు చేస్తాడు, నేను సొంతంగా సినిమాలు. అంటే రిలేషన్ ఏంటి సార్ మీ ఇద్దరికి? మా సిస్టర్స్ అన్నీ. సిస్టర్ కూడా వేరే తీసుకున్నారు, ఆవిడ కూడా నాగలక్ష్మి గారు హరికృష్ణ గారితో సినిమాలు చేశారు కదా. వాళ్ళు సినిమాలు మానేశారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మానేసి హ్యాపీగా మీరు ఒక్కళ్ళే మళ్ళీ రావాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నేను ఎప్పుడు మధ్యలో కూడా నేనేం ఎక్కడికి వెళ్ళలేదు. మొన్న ఛత్రపతి కూడా ఫస్ట్ కాపీ బేసిస్ లో చేసి ఇచ్చాను గాడా గారికి, పెన్ ఇండియా వాళ్ళకి. సో నేను ఎక్కడ ఇండస్ట్రీ వదిలి ఏవేగా ఎక్కడికి వెళ్ళలేదు, ఇది చేస్తూనే బయట పనులు చేసి. అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఈ చిన్న చిన్న గాయాలు తగిలినప్పుడు అప్పుడు ఇండస్ట్రీ అంటే అనవసరంగా వచ్చామన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుందా? అసలు అనవసరం ఎందుకు, మనం వచ్చి బాగుపడ్డది, సెటిల్ అయింది, మనకి పేరు వచ్చింది, ఇదే కదా. ఎక్కడో పని చేసుకుంటే మనం కోటీశ్వరుడు అయినా కూడా ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు డబ్బు లేకపోయినా, డబ్బులు ఉన్నా, ఫేమస్ అయ్యి పేరు వచ్చి లైమ్ లైట్ లో ఉన్నాము, సక్సెస్ఫుల్ గా ఉన్నాం అంటే ఇదే ఇండస్ట్రీ కదా. మనకు వేరే ఇండస్ట్రీ నుంచి మన డబ్బు తెచ్చి ఇక్కడ పెట్టి సంపాదించింది కాదు కదా. ఈ ఇండస్ట్రీలోనే పని నేర్చుకుని ఈ ఇండస్ట్రీలోనే పని సక్సెస్ అయ్యామంటే అది నా వరకు నేను వెరీ హ్యాపీ. లైఫ్ లో నేను చాలా ఎంజాయ్ చేశాను, నా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సో నా పిల్లలు చూసి నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు అనుకున్న పొజిషన్ వాళ్ళు రీచ్ అయ్యారని? ఖచ్చితంగా ఇంకా రీచ్ అవుతారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా అతను ఓన్ టాలెంట్ తోటి ఇప్పుడు అయ్యింది 10 సినిమాలే, ఒక 20 సినిమాలు 30 సినిమాలు అవలా అయ్యాడు. 10 సినిమాలకి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఓ హిందీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఓ మార్కెట్ క్రియేట్ అయింది. హిందీ మార్కెట్ ఎంత సార్ ఇప్పుడు? శ్రీనివాస్ 20 నుంచి 25 crores వరకు ఉంది. ఓన్లీ హిందీ, ఓన్లీ హిందీ. మరి అయితే మొన్న ఈ ఛత్రపతి చేసిన తర్వాత మరి అదేమన్నా డిస్టర్బ్ అయిందా? అంటే అయ్యింది అనుకున్నా. సినిమా ఛత్రపతి రిలీజ్ అయ్యి ఫస్ట్ డే 90 lakhs ఉంది హిందీలో. మనకేమైందంటే కేరళ ఫైల్స్ అని వచ్చింది. అవును, May 5th రిలీజ్ అయింది. అది అక్కడ ఆడలా. May 12th వచ్చేసరికి అది బ్లాక్ బస్టర్కి వెళ్ళిపోయింది. స్లోగా పెద్ద వెళ్ళిపోయింది. మనది రిలీజ్ మనం May 5th చేస్తుంటే మన 12th కల్లా పికప్ అయ్యి మినిమం చేసేది. ఎప్పుడైతే అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఇది కనిపిలా. అంటే కాదు కదా సార్, ఇప్పుడు అలాగా ఇప్పుడు చిన్న చిన్న మార్కెట్లోనే మీరు అన్నారు ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయితే 3 బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి అంటే కంటెంట్ ఉంటే. అవును, అప్పుడు మనకి అప్పుడు అసలు ఛత్రపతి ఎందుకు అటెంప్ట్ చేశారనేది చాలా మంది క్వశ్చన్ కదా. 100% కరెక్ట్. అది మనకు తెలియదు కదా, చేసేటప్పుడు తెలియదు. కాదు సార్, అంటే అటెంప్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక ఎప్పుడో అయిపోయిన సినిమాని ఇప్పుడు అది చాలా సార్లు చాలా మంది చూస్తుంటారు. ప్రభాస్ లాంటి కట్అవుట్ తో ఆల్రెడీ చూస్తారు కదా. చూసారు అంటే మన ఇంట్రెస్ట్ కాదు యాక్చువల్గా. వాళ్ళు హిందీ వాళ్ళు డబ్బులు పెట్టి మా దగ్గర రైట్స్ ఉన్నాయి, ఈ సినిమా చేసి వాళ్ళన్నారు. ఓకే ఓకే సరే, మనం వాళ్ళు చేసి వాళ్ళన్నారు. వాళ్ళు మన సినిమాలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే కొన్నారు హిందీ శాటిలైట్. సో వాళ్ళు అడిగినప్పుడు మనకు కూడా ఏమో వాళ్ళు బాంబేలో ఉండి ఎన్నో ఎక్స్పీరియన్స్ తోటి గ్యారంటీ హిట్ అయ్యిద్ది అది ఇది అని చెప్పారు. మాకు డౌట్ ఉన్నా ఆ టైంలో ఒప్పుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. వినయ్ గారు కూడా ఏమనలేదా చేద్దాం అన్న థాట్కి వచ్చారా? అదే ఒప్పించారా? ఎవరిని మేము ఒప్పించాము, అన్ని జరిగినాయి. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది, ఈ ఒప్పుకోవడంలోనే పొరపాటు జరిగింది. అది చాలా పెద్ద తప్పు అయినప్పుడు 90 lakhs మినిమం ఓపెనింగ్ వచ్చింది, పర్వాలేదు. సాటర్డే సండే లోపల 5 crores రీచ్ అయింది అనుకున్నాం. సెకండ్ డే వచ్చేసరికి 30 lakhs, సండే వచ్చేసరికి 40 lakhs, టోటల్ మీద ఒక 2.5-3 crores చేసేసి అయిపోయింది. మొత్తం ఎంత పెట్టారు సార్? దానికి 45 to 50 crores.
5 crores అని రిటర్న్ అయింది సార్. కాదు 65 crores డిజిటల్ వచ్చింది, డిజిటల్ కాదు, డిజిటల్ శాటిలైట్ వచ్చింది సినిమా. డిజిటల్ శాటిలైట్ ఆయనకు ఉంది కదా మార్కెట్, ఉంది కాబట్టి థియేట్రికల్ 5 కోట్లు వచ్చింది, 5 కోట్ల లోపే 4.5 అనిపించిందా, అనవసరంగా తప్పు చేస్తాం అనిపించిందా? ఖచ్చితంగా అప్పుడు భయపడ్డాను కూడా. అమ్మ మనకంటూ శాటిలైట్ ఛానల్లో టీఆర్పీ ఉంది, ఇది ఛానల్లో కానీ టీఆర్పీ రాకపోతే మార్కెట్ పడిపోద్దని ఉనికిపోయా. అది వస్తుంటే దేవుడు ఒకటే స్వామి ఇది గట్టెక్కిచ్చు అని. కానీ నేను అనుకోలేదు 1.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. హిందీలో 1.5 2 అంటే హైయెస్ట్, బిగ్గెస్ట్ హైయెస్ట్ 1.5 వచ్చింది. ఇమీడియట్లీ వేసారు మళ్ళీ 10 రోజులకి, మళ్ళీ 1.5 వచ్చింది. సో సేఫ్, మనల్ని సేఫ్ చేసింది, స్టాండ్ అయింది, భగవంతుడు మమ్మల్ని కాపాడాడని చెప్పి నేను భగవంతుడు కోరుకుంది. అది ఒకటేసారి ఫస్ట్ టైం దీనికి మంచి టీఆర్పీ రావాలి స్వామి. 1 వస్తే చాలు, 1.5 వచ్చింది, 2 times 1.5 వచ్చింది, థర్డ్ టైం కూడా వచ్చింది, తర్వాత 1 వల్ల కంటిన్యూ వచ్చింది, కంటిన్యూ చేశారు. అప్పుడు సేఫ్, మన భగవంతుడు కాపాడాడని ఆ ఒక్క విషయంలో మాత్రం భగవంతుడు చాలా గొప్పగా కాపాడాడు. ఆ కాపాడటం మళ్ళీ హిందీ సినిమాలు, మళ్ళీ ఇవన్నీ శాటిలైట్లు అన్నీ వెళ్ళటం హ్యాపీగా ఉంది. సో ఆ అంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే అసలు ఎందుకు కనెక్ట్ అయ్యాడు శ్రీనివాస్ అనే వ్యక్తి, మన ఒక తెలుగు హీరో, హిందీ వాళ్ళకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యాడని అనుకుంటారు మీరు? కనెక్ట్ అవ్వడానికి వాడికి ఆ పబ్లిక్ ఏమనిపించింది అంటే, మనలో ఒకటిలాగా ఎప్పుడు హీరోలాగా ఉంటే యాక్టివిటీ నచ్చకపోవచ్చు, మనలో ఒకటిలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హిందీ ఫీల్డ్లో ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడికంటే శ్రీనివాస్ బాంబేలో కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, మొన్న లక్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హెవీ పబ్లిక్, చాలా అసలు ఓ పెద్ద బిగ్ స్టార్, హిందీ స్టార్ వస్తున్నంత రెస్పాన్స్ ఉంటుంది. అది మావాడు కూడా డాడీ మనం ఇక్కడికి అక్కడికి వెళ్తే మనకు నార్త్లో రెస్పెక్ట్ అని ఫీల్ అవుతాడు. అదంతా యాజ్ ఎ ఫాదర్గా నాకు వెరీ హ్యాపీ. మరి చిన్న అబ్బాయి ఫస్ట్ బస్ స్టాప్ ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కూడా హీరో కింద వచ్చారు. ప్రొడ్యూసర్ అంటే నేను సరదాగా నేను చేసేటప్పుడు ప్రొడక్షన్లో ఆయన ఎప్పుడు మన వచ్చి ప్రొడక్షన్ చూసుకునేవాడు కాదు, నేను చూసుకుంటూ సరదాగా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అని అనుకున్నాం. కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు కదా, కొంచెం లేట్ అంటే పెద్ద ఆయన సెటిల్ అయినాక చిన్న ఆయన ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇదంతా మీ ప్లానింగే, తెర వెనక ప్లానింగ్ ఏమి ఉండదు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకుంటాం. మంచి బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్, స్వాతి ముత్యం లాంటి మంచి సినిమా చేశారు సార్. అదే కదా ప్లానింగ్ అంటే, అదే కదా, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని చేయడమే ప్లానింగ్ కదా. సో మరి ఈ మీరు 40 years ప్లస్ ఇండస్ట్రీలో ఉన్నారు, 25 years ప్రొడ్యూసర్గా ఉన్నారు కదా. సో నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది అంటే సినిమాల పరంగా, లేకపోతే ఇది చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? ఉంది. అది చెప్పకూడదు. ఒక తప్పు చాలా నష్టం తీసుకొచ్చింది, ఆ తప్పు చేయకూడదు, ఆ తప్పు జరిగింది, అది నా వల్ల కాదు, ఇంకో పెద్ద అతని వల్ల ఇంకో పెద్ద జరిగింది, అది ఇప్పుడు మనం చెప్పినా అది కరెక్ట్ కాదు, అందుకని అలా జరిగిపోతుంది. ఎందుకనండి సార్? అది ఇప్పుడు చెప్పినా అది కరెక్ట్ కాదు, అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చెప్పినా కరెక్ట్ కాదు. మనం ఏదో మంచోళ్ళు అవతల వాళ్ళు చెడ్డోడు అని చెప్పడం కంటే సైలెంట్గా దాన్ని వదిలేస్తే మంచిది. మనదే తప్పు, మనం అలా చేసి ఉండకూడదని ఫీల్ అయ్యా. తర్వాత ఎక్కడ ఆ కాంట్రవర్సీ పోకుండా జాగ్రత్తగా. ఎప్పుడన్నా మీ ఫ్యూచర్లో మీ ఆటోబయోగ్రఫీ లాంటిది రాస్తే దాంట్లో ఏమైనా రాస్తారా, చదువుకోవచ్చు అప్పుడు? ఖచ్చితంగా ఉంది, ఐడియా ఉంది, ప్లాన్ ఉంది. యాక్చువల్గా ఆటోబయోగ్రఫీ కాదు, అదే నా కథని నేను ఎలా కష్టపడ్డాను, ఎలా వచ్చాను, అదే కదా సార్, డీటెయిల్డ్గా ఒరిజినల్స్ అన్ని చెప్తే మంచి సినిమా అయింది. ఎప్పుడు చూడవచ్చు సినిమా మేము? అది అంటే మీరు సగం సగం చెప్పి ఆపుతున్నారు కదా. అది ఓ డైరెక్టర్ ఉండాలి, వాడు విజన్ ఉండాలి, చెప్పాలి, అన్ని ఉండాలి కదా. మీ అబ్బాయి అయితే మీకు ఇంకా రిలయబుల్ గా ఉంటది. మా అబ్బాయి నేను చేస్తే అన్ని తప్పైంది కాదు, రిలయబుల్ గా ఉంటది అంట మీ క్యారెక్టర్ కి. అదే నేను చెప్పేది, తప్పవుద్ది అంటారా? ఇంట్లో వాళ్ళు చేయకూడదు, బయట వాళ్ళు చేస్తేనే. సంజయ్ దత్ క్యారెక్టర్ రణబీర్ కపూర్ చేశాడు రియలిస్టిక్ గా, అందుకే పేలింది, అందుకే బ్లాక్ బస్టర్. మనం చేయకూడదు, బయట వాళ్ళే చేయాలి. ఎస్. సో మరి మొత్తానికి అంటే మీరు చెప్తున్న విషయాలన్నీ
పూర్తిగా ఏం చెప్పకపోయినా కూడా ఏదో ఆసక్తికరంగా ఏదో చెప్పినట్టు ఉంటుంది. సో పూర్తిగా చెప్పే రోజు ఒకటి వస్తుందని అనుకుంటున్నాను యాక్చువల్గా. ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇప్పుడు ఏ కాంట్రవర్సీ అన్నా కూడా ఆ కాంట్రవర్సీ అయింది అంటున్నారు తప్ప నుంచి దాని జోలికి వెళ్ళట్లా పూర్తిగా. మరి మీరు ఎందుకంత డిప్లొమాటిక్గా ఉన్నారు నాకు అర్థం కాదు. డిప్లొమాటిక్గా లేదు, సమయం వచ్చినప్పుడు అన్ని ఓపెన్ అవుతా. ఓపెన్ అయ్యే టైం కూడా దగ్గరకు వచ్చింది, అది చెప్తా డెఫినెట్గా చేస్తాను. సో సరే అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట అయితే మేము. మొత్తానికి మీరు అంటే ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తారంటే మేము వెయిటింగ్లో ఉన్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేనే చెప్పాను, వినాయక్ గారు లేదా పూరి జగన్నాథ్ గారు అంటే అవుట్డేట్ అంటే కాదు, మీరు మళ్ళీ వాళ్ళ టాలెంట్ ఉంది తీసుకొస్తారంటే అలాంటి డైరెక్టర్స్ వస్తే అలాంటి డైరెక్టర్స్ నిజంగా మళ్ళీ సక్సెస్ పడితే చూడాలని మాకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఇండస్ట్రీ కూడా ఉపయోగం, ఎందుకంటే 90 days తీయగల డైరెక్టర్లు. ఎస్ వీళ్ళు 200 రోజులు 300 రోజులు తీరు. ఏ కథ అయినా సరే ఒక కథ అనుకున్నాక అది 90 days తీస్తే ఫ్లాప్ అవని హిట్ అవని ముందు ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, బయ్యర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ నుంచి ముందు సేఫ్లో ఉంటుంది. హీరో డైరెక్ట్లు కూడా వేస్ట్గా. మనం 3 సినిమాలు తీసేది ఒక సినిమా తోటి ఆగిపోతుంది. ఎస్ సార్, అదే మొత్తానికి మీరు అన్నట్టు మీరు వేసుకున్న లెక్కలు అవన్నీ వేసుకుని మళ్ళీ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అంటున్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ పేరు మళ్ళీ చూడబోతాం త్వరలో, కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. సో మీకు అంతా సక్సెస్ జరగాలని, మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.